నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి ఐపీఎస్ ట్రైనీ ఉదయ కృష్ణారెడ్డి గారిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈరోజు ఆయన ఆయన ఆత్మహత్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఆయనున్నారు అంటూ వైద్యులు చెప్పడం జరిగింది. అసలు ఎవరు ఈ ఉదయ కృష్ణారెడ్డి అనేది ఒకసారి వెనక్కెళ్తే ఒక కానిస్టేబుల్‌గా ఆయన కెరీర్ స్టార్ట్ అయిందంట. చాలా కష్టపడి అవమానాలు ఎదుర్కొని ఇంతవరకు వచ్చిన ఆయన హీరో అయ్యుండేవారేమో ఈ ఆరోపణలు లేకపోతే. హీరో బాధాకరం కదా! అంటే ఆల్రెడీ ఒక ఆరోపణ ఉంది ఆయన మీద. ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీ పెట్టినటువంటి ఆరోపణలు ఉన్నాయి అక్కడ. ఒక మెసేజ్ ఏదో ఆవిడ భర్తకి ఇతని ఫోన్ నుంచి వెళ్ళింది అనేది కూడా ఉంది, ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో నిజానిజాలు ఏమిటి అనేది తేల్చాలి. అంటే సింపతి క్రియేట్ అవుతుందా, అతను కానిస్టేబుల్ నుంచి ఎదిగాడు, కష్టం ఉంది. అయితే ఇంత కష్టపడుతున్న వాళ్ళు కూడా ఎక్కడైనా ఒక అంటే ఇలాగే బిహేవ్ చేస్తారు, ఇలా బిహేవ్ చేయరు అని ఎక్కడ మూసలు పోసి ఉండవు. అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు అంటాడు, మంచి చెడు విడివిడిగా రాసులు పోసుండవు అని. అలాగే అతని జీవితంలో అనేక కష్టాలు ఉండుండొచ్చు గాక, కానీ ఇలాంటి కోణం కూడా ఉండుండొచ్చు. ఒక ఎంక్వైరీ జరగాల్సిన అవసరం అయితే ఉంది. అంటే సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగానే ఆమె ఏదైతే కంప్లైంట్ చేశారో దాని ఆధారంగా చూసినప్పుడు ఇది నిర్ధారణ అయ్యింది, అందువలనే తాత్కాలికంగా సస్పెండ్ చేశారు అనేది కూడా. ఆవిడని తీసుకెళ్ళాడు ఈయన. ఆవిడకి పెట్టిన మెసేజెస్ ఉన్నాయి, ఈమెను బలవంతంగా రాత్రి 9 ఆ టైంకి లాక్కుని వెళ్ళారు, మెడపట్టుకుని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆవిడ కంప్లైంట్లు అంటే ఇతనికి తర్వాత భయం కలిగి ఉండొచ్చు. భయం అంటే ఏదో అనుకుని చేసాం మనం, ఇది ఎక్కడో మిస్ఫైర్ అయ్యేలా ఉంది అనిపించి ఎందుకు మనం రిజైన్ చేస్తే పోతుంది జీవితానికి అనుకుని ఉంటాడు. కానీ అంటే ఇప్పుడు ఇదంతా ఆయన కింద నుంచి వచ్చాడు, ఇదంతా గెయిన్ చేయక్కర్లేదు. అంటే ప్రతి మనిషి జీవితంలోనూ కష్టం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అకాడమీ ట్రైనీ దాకా వెళ్ళారంటే ఇది డెఫినెట్గా కష్టపడకుండా ఊరికే అయితే రాదు. ఈ కష్టము, ఈ ప్రయాణము, దీంతోపాటు ఈ రకమైనటువంటి ప్రవృత్తి కూడా ట్రావెల్ అవుతుంది అనేది నిర్ధారంలోకి తీసుకోవాలి. తీసుకుని అతన్ని ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవటం ఒక సింపతి కార్డు అతను సిన్సియర్గానే చేసుకుని ఉండొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే అతనిలో ఆ ప్రవృత్తి ఉంది, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అతను ప్రయత్నం చేయలే. అది అలాగే ఉంచుకున్నాడు, అలాగే ట్రావెల్ అవుతున్నాడు. దాంతోపాటు అతని జీవితంలో ఇతర సమస్యలు ఉన్నాయి, వాటిని వాయిదాలు వేసుకుంటూ దీన్ని కూడా వాయిదా వేసుకుంటూ ఒక దాని మీద ఏదో ఫోకస్ చేసి వెడుతున్నాడు. కానీ దీన్ని కడుక్కోవాలి అనే అనుకోలేదు అతను. ఇది ఆవిడని చూసి ఆ రకమైన దాడి చేసినప్పుడు ఆవిడ వైపు నుంచి ఎదురు దాడి మొదలైనప్పుడైనా కడుక్కుని ఉండాల్సింది, సారీ చెప్పేసి. ఆవిడకి సారీ చెప్పచ్చు, ఆయనకు సారీ చెప్పచ్చు, ఆఫీసర్లకి విషయం ఇదండి, పరిస్థితి ఇది అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడైనా ఆపనే చేసి ఉండాలి. కానీ ఇంకెక్కడో లోన్లీగా ఫీల్ అయి ఉంటాడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మనం తప్పుకుంటే బాగుంటుంది అని అనిపించి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. విక్టిమ్ కార్డు ప్లే చేయటం కోసం సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాడని కూడా అనుకోనక్కర్లేదు. అంటే సైకలాజికల్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి ప్రతి మనిషిలోనూ. అంటే అతను ఇన్స్టాలో కూడా ఏదో పోస్ట్ చేశారుగా, నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి అలా ఇలా అంటూ. తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి చెప్పుండొచ్చు. ఆవిడ ఫోన్లో ఉన్నటువంటి వ్యవహారం, ఒకవేళ ఆవిడ యాంగిల్లో కూడా ఇతన్ని కార్నర్ చేయటానికి ఏదైనా చేసి ఉండొచ్చు. ఆ మెసేజీలు ఏంటనేది బయటకు రాలేదు కదండి ఇప్పటిదాకా. ఒకవేళ ఆవిడ ఇతన్ని కార్నర్ చేయటము అనే ప్రోగ్రాం కూడా ఉండవచ్చు. అది టోటల్గా దర్యాప్తు జరిగితే కానీ తెలియదు. మనం అంటే ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ప్రపంచంలో. అటువైపు నుంచి కూడా జరిగే అవకాశం ఉంది డెఫినెట్గా. కానీ మెసేజెస్లో ఆయన కాస్త ఇబ్బందికరంగా బూతులు ఆవిడ చెప్తున్నారు ఆ మెసేజీలు అతని ఫోన్లో నుంచే వెళ్ళాయి అనేది ఎస్టాబ్లిష్ ఉంది.
ఆవిడ హస్బెండ్ కూడా వెళ్ళినాయి మెసేజ్లు అని చెప్తున్నారు. వీటిని తీసుకుని ఆవిడ కండిషన్ ఏంటి, ఆవిడ యాంగిల్, ఆవిడని కూడా నిర్దోషిగా అనుకోనక్కర్లేదు. ఇలాంటివి జరిగినప్పుడు ఇరుపక్షాల వైపు నుంచి కూడా ఒక నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగితే తప్ప వాస్తవాలు బయటకు రావు. చాలా సందర్భాల్లో కొసమెరుపులు ఉంటాయి ఇలాంటి కేసుల్లో. ఈ కొసమెరుపులు ఇబ్బంది పెడతాయి. ఇప్పుడు చాలా కేసుల్లో ఒకటి గ్రాంటెడ్ అనుకుని చాలామంది ఆవేశంగా ఒక యాంగిల్ తీసేసుకుని మాట్లాడతారు, కానీ అది ఎక్కడో రివర్స్ అవుతుంది. అలాంటి అవకాశం ఉన్నటువంటి కేసులు ఈ ఆత్మహత్యలు, ఈ వేధింపులకు సంబంధించిన వ్యవహారం. అందుకని ఇప్పటికిప్పుడు ఒక సైట్ తీసుకోవటమో, ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడటమో తప్పు. కానీ ఒకవేళ ఇరు పక్షాల గురించే మనం మాట్లాడుకుంటే, ఆయన నిజంగానే ఐపీఎస్ అయిన తర్వాత, ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, విధుల్లోకి వచ్చిన తర్వాత మహిళలు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత గల వ్యక్తి ఈయన. ఏదన్నా జరిగి ఉండొచ్చు, ఆమె వన్స్ నో చెప్పిందంటే అది నో కిందే తీసుకోవాలి కదా. నో కిందే తీసుకోవాలి, కానీ ఆ పరిస్థితుల్లో ఇవన్నీ నేర్చుకునే వస్తారు కదా వీళ్ళు. అవన్నీ నేర్చుకునే వస్తారు, నేర్పి కూడా పంపిస్తారు, కానీ వాళ్ళ ప్రవృత్తిలో అవన్నీ జీర్ణం కావాలనేమి ఉండదు. ఇప్పుడు తెల్లారలేస్తే అనేక పురాణాలు చదివి ప్రవచనాలు చెప్పి సన్యసించామని చెప్తున్న వాళ్ళు కూడా వికృత చర్యలు చేయటం మనం చూసాం. అందుకనే నేను చెప్పింది, మంచి చెడు విడివిడిగా రాసులు పోసి ఉండవు. ఒక మంచివాడికి వెంటనే అవకాశాలు దొరికి చెడ్డవాడిగా అయిపోవచ్చు. ఒక బేసిక్ చెడ్డవాడు అవకాశం దొరక్క మంచివాడిగానే మిగిలిపోవచ్చు. ఏదైనా జరగచ్చు దీనిలో. అందుకని ఇతను విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నాడా ఆత్మహత్య అని అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు అయితే జరగవలసిన అవసరం ఉంది. అతని మానసిక ఆరోగ్యం దగ్గర నుంచి మొదలుపెట్టి జరపాలి. అలాగే ఈవిడ గొడవ కూడా వదిలిపెట్టక్కర్లేదు. ఆవిడని గ్రాంటెడ్గా తీసుకోవాల్సిన సందర్భం కాదు. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా పాత గొడవలు ఉన్నాయా దగ్గర నుంచి ఒక దర్యాప్తు జరగవలసిన అవసరం ఉంది. అతనికి ఏదైనా పాత గతంలో ఏవైనా ఇలాంటి రిఫ్లెక్షన్స్ ఉన్నాయా అంటే, ఈ ప్రాబ్లం ఉన్నవాడు ఇంకెక్కడైనా కాలేజీ డేస్లోనూ, స్కూల్ డేస్లోనూ, చైల్డ్హుడ్లోనూ, వాళ్ళ కాలనీలోనూ, అతను పెరిగిన ప్రాంతంలోనూ ఏదైనా చేశాడా, ఆ దాకా వెళ్ళి దర్యాప్తు చేస్తే తప్ప వీళ్ళ క్యారెక్టర్లు ఏంటి అనేది ఎస్టాబ్లిష్ కాదు. వీళ్ళ క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ కాకుండా మనం జడ్జిమెంట్లు ఇవ్వలేము. ఏదైనా కాస్త బాధాకరమైన విషయం కదా సార్. బాధాకరమే అంటే ఎంతమంది కళ అది. ఏమవ్వాలి అనుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ అంటూ ఉంటారు. అలాంటిది ఒక కానిస్టేబుల్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన వ్యక్తి ఈ రోజు ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం, తన జీవితం మీద ఇటువంటి మచ్చపడడం, ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం, లక్కీగా బయటపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఫైట్ చేయాలి, చూడాలి. ఇంకా ఆరోగ్య విషమంగానే ఉందంటున్నారు డాక్టర్లు. అదే, ఒకవేళ బయటకు వస్తే ఫైట్ చేయటమే. అంటే ఫైట్ చేయటం ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికైనా ఫైట్ చేయొచ్చు. లేదు, ఒకవేళ తన తప్పు ఉండుంటే సారీ చెప్పేసి మూవ్ ఆన్ అయిపోవాలి జీవితంలో. ఇలాంటి ముగింపు అక్కర్లేదు. చూడాలి సార్. థ్యాంక్ యూ.